అంతిమ యాత్ర కొనసాగుతుంది. జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సీనన్నతో. అసలు పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున వచ్చి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు రాహుల్ గాంధీ సాయి ఈశ్వర ప్రసాద్ మృతి మీద ఎందుకు సంతాపం తెలుపుతలేడు? దేశమంతా ఎక్కడో పనికిరాని విషయాల మీద రాహుల్ గాంధీ స్పందిస్తాడు, ఆయన స్పందించడు. సోనియా గాంధీ స్పందించదు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ పోయినాయి? కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నటువంటి అగ్రకులాల నాయకత్వము ఒక సాయి ఈశ్వర మృతి మీద ఎందుకు వాళ్ళు నివాళులర్పిస్తలేరు? అన్ని పార్టీలు ఉన్నటువంటి అగ్రకులాల నాయకత్వం అంతా ఇవాళ ఎవరు కూడా సాయిసి మరణిస్తే కూడా రాస్తలేరు. అంటే బీసీల సావులంటే ఆ పార్టీలకు లెక్కలేరు. అవి మొత్తం 100% అగ్రకుల ఆధిపత్య దొరల పార్టీలే తప్ప అవి బహుజనుల పార్టీలు కావు. ఇవాళ ఒక బీసీ బిడ్డ మరణిస్తే ఇవాళ వాలిపోయినట్టు ఎందుకు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఇవాళ నాయకత్వం రాలే? కేసీఆర్ ఎందుకు సంతాపం తెలపలే? అదేవిధంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 4.5 కోట్ల మందికి ఆయన ఇంటి పెద్ద రేవంత్ రెడ్డి ఎందుకు సంతాపం తెలపలే? నువ్వు ఎందుకు విచారం వ్యక్తం చేయలే? ఒక నిజంగా మీ బిడ్డలు గారు కాబట్టి, మీ కులపోలు గారు కాబట్టి, మీకు కులతత్వం ఉంది కాబట్టి ఒక బీసీ బిడ్డ మీద ఇవాళ కనీసం సంతాపం కూడా తెలుపుతలేరంటే వాళ్ళకి ఎంత కులగజ్జి ఉందో, ఎంత కులాధిపత్యం ఉందో ఇవాళ సాయి ఈశ్వర ప్రసాద్ మరణం చూస్తే తెలిసిపోతుంది. బీసీలారా తస్మాత్ జాగ్రత్త. ఒక ఇడ్మ చనిపోతాడు కానీ ఒక మల్లోదుల వేణుగోపాల్ మాత్రం చనిపోడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అగ్రకులాలు చనిపోతే వాళ్ళకు ఆ అగ్రకులాలలో కూడా ఆంధ్ర అగ్రకులాలు కూడా చనిపోతే వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు. రేవంత్ రెడ్డి పోతాడు, హరీష్ రావు పోతాడు, అదేవిధంగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో, సోనియా గాంధీ వీళ్ళంతా సంతాపం తెలుపుతారు. ఒక బీసీ బిడ్డ, ఒక విశ్వబ్రాహ్మణ బిడ్డ కాలి మంటల్లో కాలి 42% రిజర్వేషన్లు కావాలి, నా 3 కోట్ల మంది బీసీల బతుకులు మారాలి అని ముక్కు పచ్చలారని చిన్నారి బిడ్డల్ని వదిలేసిండు. అదేవిధంగా భార్యను వదిలేసిండు, తల్లిని వదిలేసిండు. చిన్నప్పుడే తండ్రి చనిపోయింది, రెక్కాడితే డొక్కాడనటువంటి ఈ కుటుంబాన్ని ఇవాళ చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఎందుకు స్పందించరు? బిడ్డ ఇవన్నీ మేము మనసులో పెట్టుకుంటున్నాం, మీ చిట్టపద్దు రాస్తున్నాం బిడ్డ. ఎవడోడు మా మీద వివక్ష చేస్తుర్రో ఓట్ల కోసం వస్తారు కదా, మిమ్మల్ని ఓట్ల కోసం వచ్చినప్పుడు మిమ్మల్ని తన్ని తరిమి కొట్టడానికి బీసీ సమాజం ఉన్నది. ఇవాళ ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకున్నాడంటే మీ బీసీ సంఘాల పోరాటాలు అంతా వృధానేనా? ఇవాళ వృధా కాదు, 100% మాకు భయపడుతున్నారు. మళ్ళా నేను ఎందుకు అవధారం చేశారు? భయపడుతున్నారు. మా ఉద్యమాన్ని చూసి భయపడి లాగులు తడుపుకుంటున్నారు. నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు? గాంధీ హాస్పిటల్ దగ్గర మొత్తం గాంధీ హాస్పిటల్ దగ్గర నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు? 3 పోలీస్ స్టేషన్లు ఎందుకు తిప్పారు అంటే బీసీ ఉద్యమాన్ని చూసి భయపడుతున్నారు. బీసీల ఉద్యమాన్ని చూసి 100% భయపడుతున్నారు. మేము ఇవాళ ప్రకటిస్తున్నాం, మేము ఒకటి ప్రకటిస్తున్నాం. ఏమని ప్రకటిస్తున్నాం? ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే కాసో శ్రీకాంతాచారి తొలి అమరవీరుడు ఎట్టయిండో చరిత్రలో కూడా బీసీ ఉద్యమానికి తొలి అమరవీరునిగా ఇవాళ సాయి ఈశ్వర చారిని 3 కోట్ల మంది బీసీ సమాజం నుంచి మేము ప్రకటిస్తున్నాం. ఆయన మరణం వృధా కాదు. ఈ భూగోళం ఉన్నంత వరకు, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ చరిత్ర ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు, ఆయన జీవించే ఉంటాడు. మేము బిచ్చమెత్తుకోనైనా సరే సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకుంటాం. మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఎందుకంటే బీసీలు అంటే ప్రభుత్వాలు భయపడట్లేదు, ఎస్సీ అంటే లక్ష డబ్బులు 1000 గొంతుకలు అంటేనే ప్రభుత్వాలు గజగజ వణికిన పరిస్థితి నుంచి బీసీ సంఘాలు 3 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా బీసీలకు ఎందుకు ప్రభుత్వాలు వణకడం లేదు? ఇప్పుడు బీసీలు అంటే అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులకు చిన్న చూపు అయిపోయింది, లెక్కలేనితనం అయిపోయింది. ఇది బీసీ సమాజం గమనిస్తారు. గతంలో పార్టీల జెండాలను చూసి మేము భ్రమపడ్డాం. అదేవిధంగా బీసీలు ఇవాళ ఆ పార్టీలను చూసి మాయ అనుకున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఊరిలో ఉన్నటువంటి యువత తమ నెత్తురు ఉరికెత్తుతూ
ఖచ్చితంగా మా బీసీ రావాలి. ఈ దొరల పాలనను, ఈ దొంగల పాలన అంతం చేయాలి. మా వాళ్ళే పాలకులు ఉండాలంటున్నారు. ఈ చైతన్యం మొదలైంది. తెలంగాణ గడ్డ ఇది బీసీలకు అడ్డ. 60% ఉన్నాం. మాకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. 90% ఉన్నాం. మీ 9% ఉందని పని చెప్తారు. మా ఈ సాయి ఈశ్వర ప్రసాద్ తారకులు ఎవరు? మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి. వీళ్ళ గురువులు ఎవరు? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. ఈ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి ద్వారా మా బిడ్డ బీసీ బిడ్డ మరణానికి కారకులయ్యారు. నేను అంటున్నా, మేము ఎన్ని రోజులు ఇంకా బలిదానాలు చేయాలి? దయచేసి బీసీ యువకులారా, బలిదానాలొద్దు, బరిగీసి కొట్లాడదాం. మనం చనిపోతుంటే మనం పాలితులుగా ఉంటే వాళ్ళు పాలకులు అవుతున్నారు. మనం కూడా పాలకులు కావాలి. బీసీ ఉద్యమాన్ని సృష్టించాలి. పీఠం మీద మనం బీసీ బిడ్డను కూర్చోవాలి. నేను అంటున్నా, కాసో శ్రీకాంతాచారి వర్ధంతైంది మొన్న. అధికారికంగా చేసిరా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చట రవీంద్ర భారతిలో పెడతారట. ఇంకొక ఆయన ఆంధ్ర ఆయన అగ్రకుల పైన తీసుకొచ్చి ఆయన జయంతి చేస్తారట. కానీ ఇక్కడ బీసీ బిడ్డలు ప్రొఫెసర్ జయశంకర్కు దిక్కులేరు, మా రోజు వీరన్నకు దిక్కులేరు, కాసో శ్రీకాంతాచారికి దిక్కులేరు, ఓ సర్దార్ సర్వాయి బాబానికి దిక్కులేరు, కొండ లక్ష్మణ్ బాబుకి దిక్కులేరు, ఒక పండుగ సాయన్న ముందురాజుకు దిక్కులేరు. ఇవన్నీ మేము మా మదిలో పెట్టుకుంటున్నాం. చక్రవడ్డీతో సహా చెల్లించవలసి వస్తుంది బిడ్డ. మా రాజ్యం రాని, మా రాజ్యం వచ్చినప్పుడు తమిళనాడులో మీరు ఎట్లయితే చిప్ప పట్టుకుని అడుక్కుంటారో అడుక్కునే రోజులు తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా.